హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే మా గార్డెన్‌కి అయితే బుజ్జి గార్డెన్‌కి ఏమేమి పూలు పూసాయి అనేది అయితే చూస్తున్నానండి. వైట్ గులాబీ చాలా పెద్దగా వచ్చిందనమాట. అలాగే రెడ్ కలర్ గులాబీ కూడా చిన్నది ఇప్పుడే వస్తుంది, మొగ్గలాగా ఉందనమాట. అలాగే యెల్లో కలర్ కూడా కొన్ని పూసాయి. ఇవన్నీ కోసేసి అమ్మకైతే ఇచ్చాను. అమ్మ అయితే నాన్న ఫోటోకి, చెల్లి ఫోటోకి, మామయ్య ఫోటోకి అయితే పెట్టారు. ఇంక ఈ గులాబీ అయితే పెద్దది అవ్వట్లేదండి, చిన్న చిన్నగా ఉన్నాయి. చూడాలి ఇవి. ఇంకైతే లోపలికి వచ్చేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాను అనమాట. వారైతే బీరకాయలు తీసుకురావడానికి అయితే కూరగాయల షాప్కి అయితే వెళ్ళారు. అమ్మని అడిగాము ఏం కూరగాయలు కావాలని చెప్పేసి. మామూలుగా అయితే మేము ఫ్రిడ్జ్లో తెచ్చుకొని పెట్టుకుంటామండి. కాకపోతే కూరగాయలు అయిపోయినాయి అనమాట. ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటికి పని మీద ఒక 2-3 రోజుల నుండి తిరుగుతూ ఉన్నాము. ఇంకా దానికోసం అని చెప్పేసి అటు వెళ్ళడమే సరిపోయింది. ఇంకా కూరగాయలు అవి తెచ్చుకునేంత ఖాళీ అయితే లేదు. ఇంకా అమ్మ అయితే బీరకాయలు తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఆవిడ కోసం అని చెప్పేసి బీరకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద కడిగి పెట్టేశానండి. ఇక్కడైతే బీరకాయలు పక్కన పెట్టాను అనమాట తీసుకొచ్చి. ఇంకా ఇది బీట్రూట్ జ్యూస్ అయితే ఉంది. క్యారెట్స్ అయిపోయినాయి. బీట్రూట్ ఒకటే బాయిల్ చేసేసుకొని అవి మిక్సీ పట్టి అవి ఇంకా కూరగాయలు అయితే తెచ్చుకోవాలండి వెళ్ళి. ఇంకా బీట్రూట్ ఒకటే ఉందని చెప్పేసి అవే కొంచెం ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉడకబెట్టేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టాను. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కాదు, ఒక 2 రోజుల వరకు సరిపడా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చులేని ఇంకా కుదరలేదు. ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. ఒకసారి బ్లడ్ తక్కువైన వాళ్ళు తాగి చూడండి ఒకసారి. అంటే టేస్ట్ అయితే అంతగా బాగోదండి, కాకపోతే బ్లడ్ పడాలి కాబట్టి నచ్చకపోయినా కూడా తాగాలి, తప్పదు. టేస్ట్ ఏమి నాకు నచ్చలేదన్నమాట. నేను ఏదైనా సరే చెప్తానండి, నచ్చకపోతే నచ్చలేదు, బాగోకపోతే బాగోలేదు అని దయచేసి ఏమీ అనుకోవద్దు. నాకైతే నచ్చలేదు. ఇంకేదో ఆలోచిస్తే ఇంకా ఇదైతే తాగుతూ ఉన్నాను అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇవి బీరకాయలు అయితే చెక్క తీయడానికి చాపింగ్ బోర్డ్ తీసుకొచ్చి పక్కన పెట్టి ఇంకా చాక్ అవన్నీ తీసుకొని అవి ఇంకైతే చెక్క అయితే తీస్తున్నాను. అదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. వీడియో అంతగా ఏం షూట్ చేయట్లేదు 2 రోజుల నుండి. రేపు కూడా వచ్చే వీడియోలో అంతగా ఏం ఉండదు, ఎందుకంటే కొంచెం చిన్న పని మీద మేము బయటకు ఉన్నాం అనమాట. అమ్మ అయితే బాబుని చూసుకోవడం కోసం అయితే ఉన్నారు. అది కొంచెం నాకు బాగాలేదని చెప్పేసి, ఇంట్లో పనులు చేసుకోవడం కష్టం అవుతుందని చెప్పి బాగాలేదని అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ వచ్చారని చెప్పాను కదా. ఇంకా మాకు కొంచెం పనులు ఉన్నాయి బయట, అందుకని చెప్పేసి బయటకు వెళ్ళడానికి సరిపోతుంది అనమాట. ఇంట్లో అన్నీ అయిపోయి నిండుకున్నవి, అవన్నీ తీసుకొచ్చుకోవాలి. ఇంకా సరుకులు అయితే ఉన్నాయి, కూరగాయలు ఒకటే అయిపోయినాయి అనమాట. అవి ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళి తెచ్చుకోవాలి. దేవుడి పూలు కూడా అయిపోయినాయి పూజకి. ఇక్కడ మన బుజ్జి గార్డెన్లో పూసినవి ఏంటంటే ఇంకా మా నాన్నగారి ఫోటోలకి వీటికి 1-2 వస్తున్నాయి. అవి వీళ్ళ ఫొటోస్కి పెడుతున్నాను నేను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ వచ్చేసి బీరకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు అందరూ మామూలుగా ఎలా వేస్తారో నేను కూడా అలాగే వేసేసానండి. ప్రతిసారి వీడియోలో చెప్పడం ఎందుకులే అని చెప్పట్లేదు. ఇంకా బీరకాయ ముక్కలు అయితే కొంచెం వాటర్ ఉంటాయి కదా, కొంతమంది అయితే బీరకాయలు పిండేసేసి వేస్తారనమాట, గట్టిగా ఇట్లా ఉప్పేసేసి ఇట్లా మెదిపేసి వేస్తారు కొంతమంది. అంటే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఇట్లా నీరు రాకోకుండా గట్టిగా పిండేసి బీరకాయలో నీరంతా ఫ్రై చేసుకుంటారు. మామూలుగా అయితే ఇంకా వాటర్ అయితే ఇలా వచ్చింది. బీరకాయలు కట్ చేసిన తర్వాత పొయ్యి మీద వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం ఇది మగ్గిన తర్వాత ఏంటంటే బీరకాయ పాలు అనమాట ఇది ఉండేది. ఇందులో ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ బీరకాయ కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కాసిన పాలు అయితే పోసుకోవాలి. పచ్చిపాలైనా పోసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా పాలు అయితే కూరలో పోసేసాం కదా, కొంచెం అవి ఉడికిన తర్వాత ఏంటంటే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకోండి, ఇది స్టీల్ది కదా అడుగంటుతుందండి కొంచెం బాండి. ఇంక ఇక్కడైతే మా బాబుకి, అమ్మకి అన్నం పెట్టేసాను అనమాట. బాబు కొంచెం ఒంట్లో బాగాలేదు, తనకి ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదన్నమాట, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా వీళ్ళు టీవీ చూస్తూ భోజనం అయితే చేస్తున్నారనమాట.
ఇక్కడ వచ్చేసి పట్టీలు అయితే తెచ్చుకున్నానండి నేను మొన్న మెట్లతో పాటు. అవి చూపించలేదు కదా, ఇవి బాగున్నాయి అని చెప్పేసి. ఆ గజ్జల పట్టీలు ఏంటంటే కొంచెం నాకు గల్లు గల్లుమని ఇష్టమే, కానీ కొంచెం తలనొప్పిలా ఉన్నాయి, అందుకని తీసి పక్కన పెట్టేశాను. ఇంకే అమ్మకి నాకైతే టీ పెడుతున్నాను అనమాట. పొద్దున్న అమ్మ టీ తాగాము, అదైతే వీడియో షూట్ చేయలేదండి. కొంచెం హడావుడిగా బయటకు వెళ్ళాల్సి వచ్చిన పని వచ్చిందనమాట, అందుకని చెప్పేసి వీడియో ఏం షూట్ చేయలేదు. వచ్చిన తర్వాత అయితే చేశానమాట. ఇంకా అమ్మకి నాకు అయితే టీ పోసుకున్నాను, అమ్మకైతే టీ ఇస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పల్లీ లడ్డు చేద్దామని చెప్పేసి చూస్తున్నానండి. ఇంకా అమ్మకి ఇచ్చేసి నేను కూడా టీ తాగుతూ ఇంకా పల్లీ లడ్డు అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పల్లీలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చిన్న డబ్బాలో ఉన్నాయి. ఇంకా పల్లీలు అయితే అయిపోయినాయి, నిండుకున్నాయి అనమాట. పల్లీలు కూడా తీసుకురమ్మని చెప్పాలి మా వారు వస్తే. బూందీ అయితే చేద్దామని చెప్పేసి ఒక 1/2 కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, పసుపు, ఇందులోనే కొంచెం మీకు కారం కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోండి. నేనైతే కారం యాడ్ చేయలేదు. ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఒక చిన్న టీ గ్లాసు ఆయిల్ అయితే వేడి చేసి వేసాను అనమాట, మంచి నూనె. ఇందులో ఇవి కలుపుకోవాలి మంచిగా వచ్చేంతవరకు. ఇది ఫస్ట్ టైం అండి నేను చేసింది, పర్లేదు బాగానే వచ్చింది. ఇంక ఇందులో కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇంకా వాటర్ కూడా మంచిగా కలుపుకోవాలి. గరిటెతో అయితే కుదరట్లేదని గరిటె పక్కన పెట్టేసి చేత్తోనే కలిపానండి. అటు జారుగా ఉండకూడదు, ఇట్లా గట్టిగా ఉండకూడదు. మంచిగా గరిటె మీద మనం వేస్తే దానిలో జల్లెడి గరిటెలు వేస్తాం కదండి, దాంట్లో పడేటట్లు కలుపుకోవాలి. కొంచెం చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఈ బెజ్జాల గిన్నెలో వేసాను బూందీ. పెద్దగా వచ్చేసింది, బెజ్జాలు పెద్దగా ఉన్నట్లున్నాయి, అందుకని చెప్పేసి దీన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా బెజ్జాల గరిటె ఉంటే దాంతోనైతే వేస్తున్నాను. ఇంకా దీంతో అయితే చాలా కష్టం అనిపించింది. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా వచ్చిందండి బూందీ అయితే. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం, గరిటె అయినా సరే ఇది యూజ్ చేసినా కూడా. ఇప్పుడు తీసేది ఉంది కదా, దాని లాంటిదే కొంచెం బూందీ గరిటె ఉంటుంది, దాంతో అయితే వేసాను అనమాట నేను. నాకు ఒక 3/4 గంట పట్టిందండి 1/2 కేజీ పిండికి. ఇంత చిన్న గరిటె కదా, ఒక చిన్న గరిటె తీసుకుంటే అది 3-4 సార్లు అందుట్లో వేయాల్సి వస్తుంది, గరిటె మీద పిండి వేసి. ప్రతిసారి నేను తుడుచుకోవటం, క్లీన్ చేసి పక్కన పెట్టుకోవటం, దీనికి కొంచెం టైం పట్టిందనమాట. చెయ్యి అయితే బాగా నొప్పి వచ్చిందండి, ఆల్రెడీ కొంచెం బోన్ ప్యాచర్ కదా, ఇంకా అసలు ఇలాంటివి పెట్టుకోకూడదు అనిపించింది. చాలా నొప్పి అయితే అనిపించింది చేతికి. ప్రతిసారి ఇది తుడవటం, క్లీన్ చేయటం చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు కానీ వాళ్ళకి దండం పెట్టొచ్చండి. అసలు బాబోయ్ చేయలేకపోయాం అనమాట. ఓపిక ఉండాలనిపించింది దీనికి మాత్రం. ఓపిక లేని వల్ల అయితే ఇలాంటివి పెట్టుకోకూడదు. ఎందుకంటే గంట సేపు బూందీ వేయడం అంటే ఇట్లా అయితే వేసాను. ఫస్ట్ సారి వేసినవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి, మాడినట్లు అనిపించినాయి అనమాట. సెకండ్ టైము పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఇట్లా మెదిపితే చక్కగా పొడైపోయినాయి అనమాట. ఫస్ట్ టైం నేను చేసింది ఇప్పటివరకు ఎప్పుడు బూందీ చేయలేదు నేను. ఇంకెక్కడైతే బూందీ తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా గిన్నెలో అయితే వేసాను. ఇంకా దీనికి వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకుంటున్నాను, బూందీ వేయించిన ఆయిల్లోనే. ఇది 1/2 కేజీ పిండి అండి, చాలా వరకు వచ్చింది. మా బాబు కారం కలుపుకోకుండా ఉన్నాయి తింటానంటే చిన్న బౌల్లో తనకైతే పెట్టాను. ఇంకా కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. ఒక 30 ఎల్లుల్లిపాయలు కూడా పచ్చి దంచేసి వేసాను అనమాట ఇందులోనే. కరివేపాకు కూడా కొంచెం ఇట్లా చేత్తో పట్టుకుంటే పొడి అయ్యేటట్లు ఇట్లా అవ్వాలండి. చూసారు కదా, ఇట్లా అయ్యేటట్లు వేయించుకోండి. ఈ బూందీ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళు కష్టం కూడా నేను చేసుకోగలను అనుకున్న వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే నాకు విసుకొచ్చేసింది చేసేవరకు. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. కారం, ఉప్పు మీ స్పైసీనెస్కి తగ్గట్లు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువగానే వేసాను. ఇంక ఇదైతే స్టీల్ డబ్బాలోకి తీసుకుంటున్నాను అనమాట, మెత్తబడుకోకుండా ఉంటుంది అని. ఇక్కడ డబ్బాలో పెట్టేసి ఇంకా లోపలైతే పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు చెల్లి వాళ్ళు వచ్చారు. చెల్లి సొరకాయ హల్వా అనేది చేసుకొచ్చారు. ఇంకా మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ అనమాట అనేది మానేద్దాం అనుకున్నా వస్తూనే ఉంటుందండి.
ఇంకా అమ్మ ఇంటి గురించి మా మరిది గారు, చెల్లి, మా వారు, ఇంకా పిల్లలందరం కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉన్నాం అనమాట. పిల్లలు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు, మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు కూడా. మా హనీ వీడియో తీస్తున్నానని నా వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అట్లా తిరగరా బాబు వీడియో తీస్తున్నాను అంటే ఇంక అప్పుడు తిప్పాడు అనమాట తలకాట్ సైడ్. ఇక్కడైతే చెల్లి చేసుకొచ్చింది బాక్స్లో, ఇదిగోండి జీడిపప్పులు బాగా వేసుకొచ్చింది అన్నమాట. జీడిపప్పులు ఎక్కువగా తింటానని. ఇక్కడైతే పల్లి లడ్డు కోసం అయితే మంచిగా పల్లీలు వేయించేసుకొని ఇవి ఆరిపోయిన తర్వాత ప్లేట్లో అయితే తీసుకున్నాను. ప్లేట్లో తీసుకొని మొత్తం పొట్టుపోయేంతవరకు శుభ్రంగా వాటిని గట్టిగా మెదపాలండి, బద్దలు అయ్యేంతవరకు. ఇలా అయితే ఇంకా మొత్తం పొట్టుపోయేంతవరకు క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. నా చేతిలో బద్దలయ్యేంత ఓపిక లేదు కాబట్టి కొంచెం ఉన్నంతవరకు వాటిని మంచిగా మెదిపి పక్కన పెట్టాను అనమాట. ఇంకా పాకం కోసం బెల్లం అయితే చాకుతో ఇట్లా కట్ చేసేస్తున్నానండి. ఇది గోశాలలో తీసుకున్నాం అనమాట. కొంచెం బెల్లం నల్లగా ఉంది, ఇది అంటే పాకం పట్టిన తర్వాత నల్లగా వస్తుంది. ఇంక ఇందులోనే యాలకల పొడి, ఇంకా పల్లీలు క్లీన్ చేసి పెట్టాం కదండి, మంచిగా వేసేసుకోవాలి. బద్దలు అయితే బాగుంటుంది, కాకపోతే నాకు అంత గట్టిగా అంత చేయి నొప్పి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అట్లాగే వేసేసాను. కొంచెం పాకం అయితే ఎక్కువ అనిపించిందండి. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇంకా అవి వేడివేడిగానే ఉన్నాయి. చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోతా అన్నారు. ఇంకా వేడివేడి బాక్స్లో పెట్టి కొంచెం బూంది, పల్లీ లడ్డూలు అయితే చెల్లి వాళ్ళకి పెట్టి పంపించాను. ఇంకా చెల్లికైతే ఇచ్చాను. మా మరిది గారు అయితే కార్ తిప్పుకొస్తున్నారనమాట వెళ్ళడానికి. చెల్లి వాళ్ళు ఇల్లు ఇక్కడే అండి, అంటే మా ఇంటి దగ్గరలోనే కాదు, పక్క ఊరు అనమాట. అందుకే తను ఖాళీ ఉంటే 2 రోజులు 3 రోజులకు ఒకసారి వస్తూ ఉండేదండి. కొంచెం తనకి ఇప్పుడు తీరకలేదనమాట, అందుకనే తనకు చాలా రోజుల తర్వాత వచ్చారు వీళ్ళైతే. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం లేట్గా వస్తున్నాయి వీడియోస్, ఏమనుకోవద్దు. చిన్న పని మీద బయటకైతే వెళ్తున్నాం అనమాట. ఒక 2-3 రోజులు ఇట్లాగే వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం కొత్త కదండి వీడియోస్ చేయడం, కొంచెం మాట్లాడడం కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా చిన్న తప్పులు ఉంటే క్షమించండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.